ఈ అణిచివేత ఇప్పుడుది కాదు, తరతరాల నుంచి ఉన్నది. ఓకే. అప్పుడంటే ఆడది వంటింటికి పరిమితం అయిపోయింది. మగవాడు డబ్బులిస్తేనే సరుకులకు అన్నీ. ఓకే. జస్ట్ లాస్ట్ 10 ఇయర్స్, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి అమ్మాయి బయటకొస్తుంది, చదువుకుంటుంది. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వచ్చిందో, వినండి. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వచ్చిందో, అమ్మాయి ఆహ్, చదువుకోవడం, తెలుసుకోవడం అన్నీ అర్థమైపోయాయి. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. మీకు తెలిసో తెలియదో, అబ్బాయిల బ్రెయిన్ కన్నా అమ్మాయిలది పెద్దది. అబ్బాయిల కన్నా అమ్మాయిలు తెలివైన వాళ్ళు. అబ్బాయిల కన్నా అమ్మాయిలు పేషెన్స్ ఎక్కువ. అన్నిట్లోనూ అమ్మాయి చాలా తెలివైంది. సో, ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ వచ్చింది, ఎప్పుడైతే స్మార్టర్ అయిందో, ఆమె వన్స్ చదువుకొని విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎస్కేప్ అయిపోతున్నారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రావట్లేదు. నేను ఈ 6 ఇయర్స్‌లో 5,000కి పైగా అమ్మాయిలతోని పర్సనల్ కూర్చొని మాట్లాడాను. ఎందుకొచ్చావు? ఫస్ట్ నేను అడిగింది ఎప్పుడైనా ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావంటే, స్వేచ్ఛ లేదండి ఇండియాలోని. ఏం చేయాలన్నా కూడా తలనొప్పి ఒకటి. రెండోది, ఇక్కడ ఎందుకొచ్చావు? మనీ కోసం. జాబ్ చేసుకొని మంచిగా సంపాదించుకుంటున్నాను. నా ఇండివిడ్యుయాలిటీ నేను సంపాదించుకుంటున్నాను. నా ఇల్లు నేను కట్టుకుంటున్నాను. మొన్న ఒక అమ్మాయిని కలిసాను. ఎయిర్‌బిఎన్‌బి దగ్గర దగ్గర ₹3,00,00,000 సంపాదించుకుంది. ఒకటే అన్నది, నేను ఇండియాలో ఉంటే ఇలాంటి ఇల్లులు కట్టగలనా అని. ఇక్కడ ఉన్నాను కాబట్టి కట్టాను. మీరు ఏదేదో అనుకుంటారు. కష్టపడి పని చేస్తున్నారు వాళ్ళును. వాళ్ళు పని చేస్తారు కదా! మీకు తెలుసు. సో, ఆ స్వేచ్ఛననేది ఇండియాలోని లేకుండా చేసేది. ఆ మేల్ ఇగో ఏదైతే ఉందో అది చాలా హై పీక్‌లోకెళ్ళిపోయింది. నాకు తెలీదు ఎంత ఉంటదని. నేను మేల్ ఇగోని నేను ఇండియాలో చూడలేదు. అనసూయ గారని ఉన్నారు కదా! 'జబర్దస్త్' వాళ్ళు. ఆమె క్యా ఆమె కింద అసలు చూస్తుంటే, అమ్మాయి ఏం చేసింది? నీ ఇంట్లోకొచ్చి డబ్బులు దాచేసిందా ఫస్ట్ ఆఫ్ ఆల్? నీ ఆస్తి తీసేసుకుందా ఫస్ట్ ఆఫ్ ఆల్? నీ ఇంట్లో మీ మమ్మీని, నాన్నని ఇబ్బంది పెట్టిందా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఏం లేదు. పద్ధతిగా పెళ్లి చేసుకుంది వాళ్ళ ఆయన గారిని. ఇద్దరు పిల్లలకి తల్లయింది. ఇద్దరు పిల్లల తల్లి తెలీదా ఏం చేసుకోవాలో? గుడికి వెళ్తే గుడిలా ఉంది. బడికెళ్తే బడిలా ఉంది. షోకెళ్తే షోలా ఉంది. అండ్ ఆల్సో స్విమ్మింగ్ పూల్‌కెళ్తే స్విమ్మింగ్ పూల్ లాగుంది. మా అమ్మ నన్ను అడిగిందా లేదా నిన్న కంబోడియా వచ్చేటప్పుడు? అంతమంది బికినీలతో ఉన్నారన్న విషయం నేను చీరతో ఉన్నాను. అందులోకెళ్ళొచ్చా అంటే అవ్వదు అన్నాను. తప్పు అన్నాను. తర్వాత మళ్ళీ అమ్మ అంది. అయితే నైటీ యేసుకొనొస్తాను ఎళ్ళొచ్చా అంటే లేదు అవ్వదు అన్నాను. బికినీ స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీయే యేసుకోవాలమ్మా. తప్పు నీవంటే నాకేమొద్దు బాబు. నాకు అసహ్యం అన్నది ఎళ్ళిపోయింది. సో, వీళ్ళు ఆ బికినీ యేసుకుంటే వీళ్ళకేంటంటే ఆ అమ్మాయి చెడిపోయిందని, సో, ఈ అభద్రతా భావాలు తొలగిపోవాలి. టెక్నాలజీ పెరిగింది. ఏఐ వచ్చింది. ఆ ప్రపంచం ముందుకెళ్తుంటే వీళ్ళింకా చీర దగ్గర ఉండిపోతే, అది అన్‌ఎడ్యుకేటెడ్ అది దేశం ముందుకెళ్ళదు ఈ విధంగా. అమ్మాయి అలాగే ఉండాలి. అమ్మాయికి ఫ్రీడమ్ ఉంటేనేరా బాబు నువ్వు దేశం ముందుకెళ్తది. ఓకే. ఈ కాన్సెప్ట్ మీద మనం మాట్లాడుకోబోతున్నాం. ఓన్లీ ఫర్ అమ్మాయిలు. మీరు ఫేస్ చూపించాలి, మాట్లాడాలి. ఓకే. ఈ పాయింట్స్ అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి విషయం అబ్బాయిలకి చాలా ఉపయోగపడతది. ఎందుకంటే అమ్మాయిలందరూ అలా ఎళ్ళిపోతే ఇంకా అమ్మాయిలందరూ ఉండరు. 10 మంది అబ్బాయిలకి 5గురు అమ్మాయిలు అవుతారు. ఆ 5గురు అమ్మాయిల కోసం ఈ 10 మంది అబ్బాయిలు చేసే పోరాటాలు, ఆ బలాత్కారాలు అవి చాలా ఎక్కువైపోతాయి. చాలా ప్రమాదం. మనం చేసిన తప్పు మన నెత్తి మీద ఎక్కి కూర్చుంది. నేను భావి తరాలను దృష్టిలో పెట్టుకొని 130 దేశాలు తిరిగిన వాడిగా చెప్తున్నాను. నేను చెప్పిందే రైట్. మిగతా నాకు ఎదురొచ్చి చెప్పాలి, నాకు సంజాయిషీ ఇచ్చుకోవాలి అనుకుని ఎవరైనా ప్రయత్నిస్తే మీ 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 యొక్క అహంకారాన్ని తగదేస్తారు. ఓకే. నాతో మాట్లాడడానికి అర్హులు ఎవరు లేరు ఈ తెలుగు వాళ్ళలో. నువ్వు సైకాలజీని తెచ్చుకుంటావో, ఎవరిని తెచ్చుకో. నా దగ్గర అన్ని ప్రూఫ్‌లతోని, ఆధారాలతోని ఉన్నాయి. రాబోయే రోజుల్లో అమ్మాయిని చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ స్వేచ్ఛ అనే పదం వల్ల అబ్బాయిలకి ప్రాబ్లమ్ ఉంటది. అమ్మాయిలు లేకపోతే అబ్బాయిలు ఎలాగవుతారు? ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు ప్రతిసారి థాయిలాండ్ ఫ్లైట్‌లేసుకొని ఎళ్ళలేవు కదా! అది చాలా వివాహ బంధాలకు గాని, డైవోర్స్ రేట్‌లకు గాని చాలా అవుతది. అమ్మాయిల్ని ఉన్న కొద్దీ 10 మందికి ఏడుగురున్న అమ్మాయిల్ని వాళ్ళని మహారాణుల్లా చూడాలి. అండర్‌స్టాండ్? ఇప్పుడున్న ప్రతి అమ్మాయిని మహారాణిలా చూస్తే గాని అవ్వదు. ఇప్పుడు లాటిన్ అమెరికాలో అబ్బాయి మహారాజులా ఉంటాం. మేము బయటికెళ్తే అమ్మాయి ఇది తిను, ఇది తిను. ఎందుకంటే అబ్బాయిలు తక్కువ కాబట్టి ఉన్న కొద్దిమంది అబ్బాయిల్ని అమ్మాయిలందరూ ముద్దుగా చూసుకుంటారు. లైక్ నేను మీరు నా వీడియోలో చూసారు. అలాగా మరి ఇక్కడ మన ఇండియాలో ఇప్పుడు మీరెలా చూసుకుంటున్నారు? లేదు. అమ్మాయిలకి గిఫ్ట్‌లు కొనివ్వడం, షాపింగ్‌కెళ్తే 2 ఉల్లిపాయలు ఎక్స్‌ట్రా ఇవ్వడం, 2 పచ్చిమిరపకాయలు ఎక్స్‌ట్రా ఇవ్వడం, తీసుకోండమ్మా. స్త్రీకే ఎక్కువుండాలి. వెయిటేజ్ ఎక్కువుండాలి. అన్ని రూల్స్ వాళ్ళకే ఫేవర్‌గా ఉండాలి. అన్నీ ఆళ్ళకే ఉండాలి. 60,000 రేపులు అమ్మాయిల మీద చేశారు.
చూడీదారులు వేసుకున్న చైన్. ఏ అమ్మాయి అయినా అబ్బాయిని ఒక్క రేపు చేసిందని చూపించండి, ఒక్క దాఖలాలు చూపించండి. ఎక్కడో అదంతా అన్యాయం. ఒక అమ్మాయి చేస్తే ఏమవుతుంది? మొత్తం రాష్ట్రం తగలబడిపోతుంది, దేశాలు తగలబడి. అమ్మాయి రేపు చేసింది అమ్మాయి, మరి 60,000 చేసిన రేపులో అది కంప్లీట్గా బుల్షిట్. రేపుకి ఉరిశిక్ష పడాలి. ఇప్పుడు నేనున్నాను మలేషియాలోని కౌలాలంపూర్లో. దమ్ముంటే ఏ మొగోడైనా ఆడదాని మీద చెయ్యి వేయమనండి, రేపు చేయమనండి. మరుసటి రోజున ఇస్లామిక్ లా ప్రకారం కసామా. కానీ మన భారతదేశంలో కసామా లేదు, కలాసా లేదు. బిర్యానీ పెడతారు ప్యారడైజ్ తీసుకెళ్ళి, బిర్యానీ తీసాక కోకోకోలా తాగేశాక అటు ఇటు తిప్పి ఈ TV9, TV5 అండ్ టీవీ, మా టీవీ ఛానల్ తీసుకొచ్చి సొల్లేసి ఆడంటారు త్వరకోటి మీసం మెలుస్తాను నేను మొగ్గోర్ని అంటారు. అటు ఇటు తిప్పి ఆ 8 రోజులు 10 రోజులు చేసి ఆ తర్వాత వాళ్ళు జైల్లో పెడతారు. అదేంటది? ఇంకా ఆయన చూసి మిగతా వాళ్ళు ఏమవ్వదా, రేపు చేస్తే ఏమవుతుంది బొక్క. సో అది కాదు, ఉరిశిక్షలు. బెట్టింగ్ మీ బెట్టింగ్ సక్సెస్ అయింది కదా, ఇది కూడా అవుతుంది. బట్ ఇట్ విల్ టేక్ ఎ టైం, అవుతుంది. ఓకే, దానికి ప్రజా సపోర్ట్ కూడా కావాలి. ఆడది స్వేచ్ఛగా తిరగాలి. అప్పుడే స్త్రీలు పూజించే దేశం భారతదేశంలో పూజించట్లేదు ఎవరు. స్త్రీలను పూజించలేదు. వెస్ట్రన్ కల్చర్స్ లో పూజిస్తున్నారు. పూజించడం అంటే స్వేచ్ఛ అంతే. వాళ్ళకి నచ్చినట్టు మీరు ఏది చేసుకుంటే మీరు చేసుకుని మాకు అనవసరం అంతే. మీరు ఏం చేస్తే మాకు అనవసరం. మేము మగవాళ్ళు మేము ఏదైతే మనం చేసుకుంటాం. సో అది కావాలి. ఓకే, అమ్మాయిలు పద్ధతిగా మాట్లాడండి. నేను బూతులాడను, మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. ఈ స్వేచ్ఛ విషయంలో, ఈ మేల్ ఈగో విషయంలో, ఈ యాటిట్యూడ్ విషయంలో, ఈ గవర్నమెంట్ ఇస్తున్న వాటిల విషయంలో, సొసైటీ ఎలా ఉన్నది, ప్రజలకు ఉపయోగకరమైన లైవ్లే కాబట్టి మీరు మాట్లాడాలి, నోరిప్పి మాట్లాడాలి. ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా ఎవరైనా వచ్చి మీరు మాట్లాడచ్చు. ఓకే, నేను ఫేస్ చూపించిన వాళ్ళే తీసుకుంటాను. ఓకే, మీరు ఎంత రచ్చగొట్టినా నా నోట్లో నుంచి ఒక బూతు రాదు. మీరు ఏదైనా మాట్లాడుకోండి. బీపీ తగ్గిపోయింది. సీతమ్మ వాకిట్లో సిరిమెల్ల చెట్టు. సీతమ్మాదేవి నా జీవితంలోకి వచ్చి బీపీని తీసుకెళ్ళిపోయింది, బూతులను తీసుకెళ్ళిపోయింది, చాలు. ఆ పిలకలను తీసుకెళ్ళిపోయింది. ఈ 3 పోయాయంటే ఇంకా నేను హీరోనే, నన్ను ఎవరు ఆపలేదు. అది దట్స్ ఇట్. సో ఫస్ట్ ఫేస్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నమస్తే అండి. వాయిస్ మ్యూట్ 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 వినిపిస్తుందన్నా? వినిపిస్తుంది. మీరు బాగా మాట్లాడితే 10,000 గెలుచుకుంటారు నజరానా. అన్న నాకు మనీ ఏమొద్దు. వాట్ యుర్ సేయింగ్ ఇస్ వెరీ గుడ్. మనీ గురించి కాదులే కానీ నేను జస్ట్ ఒక 2 పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నా. మీరు చెప్పేవన్నీ ఓకే అన్న, వెరీ గుడ్. కాకపోతే మైండ్ సెట్ అనేది మారాలి మనుషులకి. మైండ్ సెట్ ఫస్ట్, ఆ మైండ్ సెట్ మారితే అందరూ మారుతారు. మైండ్ సెట్ మారలేదనుకోండి ఎవ్వరూ మారరు. సో ఏందంటే మంచితనం చెప్పినా కానీ దాన్ని రాంగ్ వేలో ఎలా ఎలా పంపించాలనేది అలా చేస్తున్నారు. మీరు సీతమ్మ గురించి పాజిటివ్ గా చెప్పారు, దాన్ని నెగిటివ్ గా తీసుకొని ఎంతమంది దాన్ని ట్రోల్ చేశారో. సో నాకైతే ఎక్కడా నెగిటివ్ అనిపించలేదు. బికాస్ సీతమ్మ వారిని ఎఫెక్ట్ చేస్తే దానికి వాళ్ళు కూడా చనిపోయారు. సో ఆడవాళ్ళని ఎవరినైనా ఏమైనా చేస్తే ఇది అవుతుంది అని మీరు పాజిటివ్ లో చెప్తే, మీరు సీతమ్మని అన్నారు, వాళ్ళని అన్నారు, వీళ్ళని అన్నారు అని చెప్పి జస్ట్ దే ఆర్ ట్రోలింగ్ యూ. ఏం పట్టించుకోవద్దు. మేబీ అందరికి పాజిటివ్స్ ఉంటాయి, అందరికి నెగిటివ్స్ ఉంటాయి. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. బికాస్ మనం మనుషులం, మనం ఏం దేవుళ్ళం కాదు. సో వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో అంతే. మన మనస్సాక్షికి తెలియాలి మనం ఏం చేస్తున్నాం అనేది. మన మనస్సాక్షి ఎవరికైనా భూమి మీద ఎవరున్నా ఏమున్నా మన మనస్సాక్షికి తెలియాలి. నేను మీతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, మీ వీడియోస్ అన్ని నేను ఫాలో అవుతాను. సో కాకపోతే ఏంటంటే మీరు ఫారిన్ లో తిరుగుతున్నారు, అమ్మాయిలతో అలా ఫోటోలు పెడుతున్నారు, చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కల్చర్ లో ఏమంటారంటే అలానే అంటారు. కానీ తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లో చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. పైకి కనిపించరు. నిజంగా వెనకాల అన్ని ఎంక్వైరీలు చేస్తే అందరికి అన్ని చరిత్రలు ఉంటాయి. కానీ అవన్నీ మనకు అవసరం లేదు కదా. మనం ఏంటి, మన ఫ్లో ఏంటి, మనం వెళ్ళామా, మన దగ్గర నుంచి ఒక నలుగురు ఏమన్నా మంచి నేర్చుకున్నారా, చాలు. థ్యాంక్స్ అన్న. నాకైతే మీరు చెప్పిన దాంట్లో ఏ నెగిటివ్ నాకు కనిపించలేదు అన్న. మ్యూట్ లో పెట్టారు అన్న, వాయిస్ వినిపించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. చాలా బాగా మాట్లాడారు. ఎనీవే గుడ్. మీ పాప కమ్ యా మా పాప వెనుజా. సే హాయ్. యు నో రైట్? హాయ్. యా సే హాయ్. థ్యాంక్ యూ. నువ్వు నా వీడియోలు ఏం చూసావు చెప్పు. చూసావా?
ఏం వీడియోస్ చూసావు చెప్పు. చూస్తుండే అన్ని స్క్రోల్ చేస్తుంటారు కదా ఇప్పుడు పిల్లలందరికీ అలవాటు అయిపోయింది టక్ 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 స్క్రోల్ చేయడం. ఆల్ ది బెస్ట్ అన్నా, డోంట్ టేక్. ఆహా నెగిటివ్ ఏం తీసుకోవట్లేదు. ఒక సజెషన్, పిల్లలకి ఫోన్ అనేది మీరు ఎంతవరకు అవాయిడ్ చేయగలుగుతారో వాళ్ళ ఫ్యూచర్ అంత బాగుంటుంది. యా యా సో డెఫినెట్. అవాయిడ్ చేయడానికి మీకు ఫస్ట్ 2 టిప్స్ ఇస్తున్నాను. మీరు ఫోన్ తక్కువ వాడాలి. సో ఆటోమేటిక్గా వాళ్ళు తక్కువ అయిపోతుంది. మీరు Yes, ఎలా yes, తక్కువ definitely. వాడాలంటే చెస్ తీసుకోండి, చెస్ బోర్డు తీసుకోండి, మీ అమ్మాయితో ఆడండి. అమ్మాయి ఐక్యూ లెవెల్ పెరుగుతుంది, మీది పెరుగుతుంది. మీరు లూడో ఆడండి. లూడో ఆడితే మీ ఐక్యూ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళది పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్యన బాండింగ్ ఎక్కువ అవుతుంది. లూడో అయిపోయింది, చెస్ అయిపోయింది. వర్డ్ లింకింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్. యా ఇండియాకి ఐ అని ఉంది కదా, ఐతో ఐస్ క్రీమ్. డి అని ఉంది కదా, డి ఫర్ డాంకీ. కీ అని ఉంది కదా, కే ఫర్ కిన్. ఆ వర్డ్ లింకింగ్. అలాగా గేమ్స్ అనేది ఇండోర్ గేమ్స్, క్యారమ్ బోర్డు చాలా ఉన్నాయి. సో మీరు వాడడం వల్ల ఫోన్ డిక్రీజ్. ఎవ్రీడే ఫోన్ 2-3 అవర్స్కే ఉండాలి కానీ నేను ఐ 24 అవర్స్ వోంట్ అలౌ అవ్వకూడదు. ఫోన్ కంప్లీట్లీ అన్న, జస్ట్ ఏదో కొంచెం సేపు అంతే. చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎందుకంటే Yeah, ఫోన్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ 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 డేంజరస్ వెపన్ ఇన్ ద వరల్డ్. ఈ ఫోన్ ని మా అమ్మ వాడమనంటే దమ్ముంటే మా అమ్మ వాడదు, ప్రాణం పోయినా వాడదు. ఎందుకంటే చూసాను ఒట్టేయించుకున్నాను. మీ వీడియో పొరపాటున మా అమ్మ నాకు ఫోన్ వాడిందని తెలిసిందా, దట్స్ ఇట్. ఆ రోజే ఇంకా నీకు నాకు బంధం పోయిందని ఒట్టేయించుకున్నాను మా అమ్మతో. మా అమ్మ వాడదే. ఎవరైనా అవునవును. చూపిస్తేనే తప్ప మా అమ్మకి ఫోన్ లేదు, మా నాన్నకి కంప్లీట్ గా నిషిద్ధం. అవునవును చూసాను, డెఫినెట్ గా గుడ్ గుడ్ చూసాను. గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అన్న. మొన్న ఈ మధ్య కూడా మీరు 2026లో నేను చెప్పిందే వినాలి అంతే. నేను చెప్పిందే వినాలి. అంటే ఆటగాడు చెప్పింది మీరు మొన్న వినాలి, ఈ మధ్య వినకపోతే అంతే. ఇంకా బూతులు లేవు బ్యాన్ కదా, చేశారు నేను కదా చెప్పింది ఇవి, వినాలి అంతే. ఎవరు? అందరూ ఆడుతున్నారు ఆన్లైన్ లో, ఇవన్నీ బ్యాన్ చేశారు. అప్పుడు అందరూ సపోర్ట్ చేశారు మొత్తం చాలా మంది. ఇప్పుడు 2026 కూడా ఆట నాన్ వేసిన చెప్పిందే వినాలి, విని తీరాలి. లేకపోతే అంత అవ్వదు, కష్టం. మనం Okay. రూట్ మార్చాంగా. ఓకే అన్న, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, ఆరోగ్యం జాగ్రత్త. ఫుల్ ఫిట్ అండి.